సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ సత్యవేద గ్రంథ బైబిల్ పట్టణంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనమందరం కలిసి 11వ వచనం చదువుదాం. అందరం కలిసి 11వ వచనం చదువుదాం. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని బైబిల్లో రాయబడుతుంది. అయితే మనం చూస్తున్న బైబిల్ స్టడీ చూసినట్లయితే, ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులు అవడం కొరకే ధరించుకోవాలంటే ఒక 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. సో దాంట్లో మొదటి మాట ఏంటి, మనం దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఎందుకు ధరించుకోవాలి? మొట్టమొదటిగా ఎందుకు ధరించుకోవాలండి? అపవాది తంత్రములను ఎదిరించుటకు. సో అపవాది తంత్రాలను ఎదిరించుటకు మనం ఏం చేయాలి? శక్తిమంతులు అవటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. రెండవ మాట ఏంటండి? ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. 3, లోకనాథులతో పోరాడటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. 4, దురాత్మల సమూహముతో పోరాడటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోవాలి. 5, అపవాదిని జయించడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. 6, సమస్తమును నెరవేర్చడం కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. 7, అంధకారమును ఏలుతున్నటువంటి దుష్టశక్తులతో మనం పోరాడటానికి, దురాత్మతో పోరాడటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలని ఒక 7 విషయాలు మనం బైబిల్ స్టడీలో చూస్తూ వస్తున్నాం. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గత 2 వారాలుగా మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ మాటలు అని అంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలని 7 విషయాల్లో కొన్ని లేఖన భాగాలను మనం విడమర్చి ధ్యానించుకుంటూ వచ్చాం. దాంట్లో అంటే 7 మాటలు విడమర్చి కాదు, వాటిలో వివరణ. మొదటి కోణం ఏంటండి? మొదటిగా ఎవరు దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే, సాతాను యొక్క తంత్రములు ఎదిరించడానికి ధరించుకోవాలి. సో సాతాను తంత్రములు ఏంటన్నవి ఒక 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. రెండవదిగా చూసినట్లయితే, అధికారులతోనూ ప్రధానులతోనూ పోరాడటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. సో అధికారులు ఎవరు, ప్రధానులు ఎవరు అన్నది కొన్ని విషయాలు గత వారం చెప్పబడుతూ వచ్చింది. సో ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే, 3వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 3వ మాట ఏంటంటే, లోకనాథులతో పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. అసలు లోకనాథులు అంటే ఎవరు అని అంటే, దీని గురించి ప్రత్యేకంగా మీకు అంత లోతైన విషయం అవసరం లేదు. కానీ ఒక కోణంలో మీకని కాదు, అవసరం లేదు. కానీ దాని గురించి ఒక విషయం ఏంటంటే, కనిపించే మనుషులు కాదు ఇది. లోకనాథులు అంటే కనిపించే మనుషులు కాదు. మరి ఎవరు అని అంటే, కనిపించే మనుషులు వెనక ఉన్న కనిపించని దుష్టశక్తులు. అర్థమవుతుందండి? లోకనాథులు అంటే కనిపించే మనుషులు కాదు, కనిపించే మనుషులు వెనకాలండ దుష్టశక్తులు అంట లోకనాథులు అంటే. కానీ లోకనాథుల గురించి ఒక 7 విషయాలు ఉన్నాయి. వాళ్ళ జీవిత చరిత్ర గురించి, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి వాళ్ళు. సో వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు ధ్యానిస్తా. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, లోకనాథులు అంటే ఎవరు అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంలో, పరిశుద్ధాత్మిక నడిపింపులో మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. అయితే ఈ లోకనాథులు అంటే ఎవరు? ఎందుకంటే కొంతమంది మనుషుల యొక్క జీవితంలో ఈ లోకనాథులు అంటే మనుషులు కాదు, మనుషులు వెనకాల ఉన్నటువంటి దుష్టశక్తులు. మనుషులు వెనకాల ఉన్న దుష్టశక్తులు మనుషుల్లోకి ప్రవేశించి, అంటే ఆ లోకనాథులు వచ్చి మనుషులను చెడగొట్టిన విధానం ఉంది. సో వాళ్ళు ఎవరు ఏంటన్నది కొన్ని విషయాలు మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో తండ్రి, కొన్ని లేఖన భాగాలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రభా, మా పట్ల మీ చిత్తమే, మీ ఉద్దేశాలు ఏమై ఉండవు సంపూర్తిగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో
బైబిల్ స్టడీలో మీ సన్నిధిలో చేరి రావడం కొరకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. నేనైతే నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, అయోగ్యమైన వాడిని, పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా. ప్రభా, నీ కింద కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని, నిష్ప్రయోజకమైన దాసుని. కాబట్టి ప్రభా, నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నా, ఒట్టివాడిని మట్టివాడిని అని ఒప్పుకుంటున్నా, పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా. కాబట్టి ప్రభా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు నాకు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పరజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు నాతో మాతో ఏం మాట్లాడదలుచుకున్నారో, మీ చిత్తం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో, మీ ప్రణాళిక ఏంటో, మీ యొక్క ఆలోచనలు ఏంటో మాకు బయలుపరచండి. ప్రభువా, మేము మీ చిత్తానికి ఎన్నడూ విరోధం కామనొప్పుకుంటూ, మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు సహాయాన్ని కోరుకుంటూ, పరిశుద్ధాత్ముడు సహాయాన్ని మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్ముడు ద్వారా ప్రభువా ఈరోజు నాతో మాతో ఏం మాట్లాడదలుచుకున్నావో తండ్రి మీరు బయలుపరచండి. నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపేదని అన్నారు. నీ నోటికి బోరగా ఉండేదని అన్నారు. ప్రభువా, మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చి మహిమ పొందండి. మీరేం పలకవలసింది పరిశుద్ధాత్మ ఆగాడిలోని మీకు బయలుపరచని అన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, నాతో మాతో మీరు మాట్లాడి మీ చిత్తం బయలుపరచమని, యేసు ప్రభు నామంలో నేను బలహీనులను ఒప్పుకుంటూ మీ నడిపింపును కోరుకుంటూ వచ్చిన ప్రజలందరూ బట్టి స్తుతిస్తూ, రావాల్సిన వారిని త్వరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇళ్ళు జరగకుండా సాయం చేయమని, ముందున సమయంతో దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, కొన్ని విషయాలు చూస్తున్నాం. లోకనాథులు అంటే లోకనాథులతో మనము పోరాడేవారు ఉంటున్నాం. పోరాడాలి. అందుకే లోకనాథులతో పోరాడటానికి మనం ఏం చేయాలా? దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులు అవ్వడం కొరకై, అంటే లోకనాథుల కంటే శక్తిమంతులుగా అయ్యి లోకనాథులను ఓడించడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకునవాలనని లేఖన భాగాల్లో పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు. అయితే అసలు ఈ లోకనాథులు అంటే ఎవరు? వాళ్ళు చేసే పనులు కూడా ఉన్నాయి. లోకనాథులు అంటే మనుషులు కాదు, మనుషులు కాదు కానీ వారి వెనుక ఉండి కనిపించని దుష్టశక్తులు. మనుషులు కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి దేవుని బిడ్డ మంచోడే, ప్రతి దేవుని కుమార్తె మంచిదే, ఎవరు చెడ్డోళ్ళు కాదు. మీరు గమనిస్తారండి. ఇస్కరియోతు యోధ చెడ్డోడా? కాదు. కానీ ప్రేరేపణ వేరుకుంది దుష్టశక్తులు. అట్లాగే ఈ లోకనాథులు అనేవాళ్ళు ఎలాంటి వారంటే, వాళ్ళు బయటకు కనిపించరు కానీ దుష్టశక్తులు అవి ఈ దుష్టశక్తుల ద్వారా, అంటే లోకనాథుల ద్వారా ప్రేరేపించబడిన వారు బైబిల్లో కొందరు ఉన్నారు. లోకనాథులు అంటే ఎవరు అన్నది ఇప్పుడు అర్థమైంది. లోకనాథుల ద్వారా ప్రేరేపించబడిన వారు బైబిల్లో కొందరు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరు? రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం. ఏమని రాయబడుతూ వచ్చిందమ్మా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో. అది కానీ మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు, అంటే దుష్టశక్తుల చేత ప్రేరేపించబడిన వారు మొదట ఎవరంటే దేవుడు లేడనేటటువంటి ప్రజలు. ఎవరండి? దేవుడు లేడనేవాడు. అసలు దేవుడు లేకుండా ఉన్నాడా? దేవుడు సర్వాంతర్యామి అని అంటాం, ఇంకా సర్వంలో సర్వమై ఉన్నాడు అంటాం. కూర్చో, కింద కూర్చో. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఆది సంభూతుడు అంటాం. ఇంకా చూసినట్లయితే ఆదియు అంతమునైన వాడు అంటాడు. ఇంకా చూసినట్లయితే మొదటివాడు కడపటివాడు అంటాం. ఇదిగో మృతున్నైతేనే కానీ యుగయుగములు సజీవుడై ఉన్నాను, జీవించుచున్నాను అంటాడు. అంటే ఆయన అంతము లేనివాడు, ఆరంభం నుండి ముగింపు వరకు ఉన్నవాడు ఆయన. కానీ ప్రజలేమంటారంటే దుష్ట శక్తుల ద్వారా ప్రేరేపించబడినటువంటి, లోకనాథుల ద్వారా ప్రేరేపించబడిన వారు అనే మాట ఏంటంటే దేవుడు లేడు. ఒక్కోసారి మనం కూడా అట్లాగంటాం. రక్షించబడి మారుమోసు పొంది బాప్తిసం పొంది కూడా తీసుకుని కూడా బలలో పాల్గొంటూ కూడా దేవుని ఆరాధన చేస్తూ దేవుడి సన్నిధిలోకి వస్తూ ప్రతి కూడికలో పాల్గొంటూ కూడా మనం ఏమంటామంటే నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడింటి ఇవన్నీ జరుగుతాయా? దేవుడింటి కష్టాలు వస్తాయా? దేవుడింటి బాధలు వస్తాయా? దేవుడింటి ఇబ్బందులు వస్తాయా? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడే లేడన్నట్టుగా ఉంది ఇప్పుడు నా జీవితం అని అనుకుంటాం. ఎవరు చెప్పారు? దేవుడు లేకపోతే ఈరోజు మనం బతుకుండేవాళ్ళమా? ఒక మాట చెప్పండి. నరుని జీవితంలో, నరుని యొక్క దేహంలో దేవుడు పెట్టిన ఊపిరి చాలా విలువైంది. ఆ ఊపిరిని ప్రభు పిలుచుకుంటే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం రాయబడినట్టు నరులారా తిరిగిరండి అని పిలిస్తే 90వ అధ్యాయంలో రాయబడినట్లు ఏమైతే అప్పుడు పరిస్థితి చెప్పండి? నరులారా తిరిగిరమ్మని పిలిస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చిందండి? 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు.
అంటే ఒక్కసారి దేవుడు కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే నరులను మట్టికి మార్చుతున్నాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఒకవేళ ఆయన పిలిస్తే మన చరిత్ర ఏంటి? చాలామంది అనుకుంటారు దేవుడు లేడు. నిజంగా ప్రియులారా, దేవుడు లేకపోతే ఈరోజు సజీవుడికి ఎందుకుంటావు? దేవుడు లేకపోతే నువ్వు నేను బ్రతికెందుకుంటాం? దేవుడు లేకపోతే ఇన్ని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు లేకపోతే మన పైన దుష్టశక్తుల యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించేది, ఎంత దారుణంగా ఉంటుందో. ప్రియులారా, ఇక్కడ గమనించాలి. చాలామంది ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు ఉంటారు. ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు ఎవరంటే మొట్టమొదటిగా దేవుడు లేడనే ప్రజలు. అసలు డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నారు. దేవుడు లేకపోవడం ఏంటి? దేవుడు లేడు అన్న మాట వచ్చిందంటేనే దుష్టశక్తుల చేత ప్రేరేపించబడిరా అని అర్థం. అంటే ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడ్డారు. సో ఈ లోకనాథులు ఎలాంటి వారంటే డైరెక్ట్ బయటకు వచ్చేవాళ్ళు కాదు. అట్లనే మనుషులు కూడా కాదు. వీళ్ళు మనుషులు కాదు, మనకు కనబడే మనుషులు కాదు, అట్లనే డైరెక్ట్గా ముందరకు వచ్చేవాళ్ళు కూడా కాదు. వీళ్ళు మనుషులు వెనకుండి నడిపించేటటువంటి వారు. అందుకే వ్యాఖ్యానంలో స్పష్టంగా ఉంది, కనిపించే మనుషులు కాదంట, వారి వెనకున్న కనిపించని దుష్టశక్తులు అంట. అంటే వీళ్ళు మనుషులు కాదు, ఈ దుష్టశక్తులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లోకనాథులు. సో ఈ దుష్టశక్తులు మనం అనుకుంటాం, ఒక బ్రదరు ఎవరైనా మనం లేదని తిట్టాడు అనుకోండి, ఈయనలో సాతాను ప్రవేశించింది అంటాం, ఇంకా నిజంగా దుష్టుడు ప్రేరేపణ అంటాం. ఓకే, అంటే లోకనాథులు అంటే కనిపించిన శక్తులు ప్రేరేపించబడవచ్చు, కానీ ఆ వ్యక్తి సాతానుడు కాదు. లోపల ప్రవేశించవచ్చేమో కానీ ఆ వ్యక్తి సాతానుడు కాదు. మనం ఒకసారి అంటాం, అచ్చం సాతానులాగా ప్రవర్తిస్తావేరా, నువ్వు సాతానుడు వేరే అంటాం. పొరపాటు ఎవరిని కూడా అట్ట అనకూడదు. ఒక దేవుని బిడ్డ సాతానుడు అనే హక్కు మనకు లేదు. ఎందుకంటే అతడు దేవుడు బిడ్డ, స్వరక్తం ద్వారా, యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడ్డాడు. నువ్వు సాతానువే అని అంటానికి మనకు అధికారం లేదు. కానీ ఒకటి ఉంది, సాతాను చేత ప్రేరేపించబడ్డాడు అని అనవచ్చు. కాబట్టి ఇక్కడ మొదటి కోణం, ఈ లోకనాథులు అంటే ఎవరంటే దుష్టశక్తులు, కనబడుకోకుండా మనుషులు కాదు, వారి వెనక కనబడని శక్తులు ఇవి. దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడిన వారు మొదట ఎవరంటే దేవుడు లేడు అనేటటువంటి బుద్ధిహీనులు. చదవండి, ఆ మాట చదవండి అమ్మ. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. చూడండి, దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడిన వారు, ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు హృదయంలో దేవుడు లేడు అనుకుంటారంట. నిజంగా దుష్టశక్తుల చేత ప్రేరేపించబడిన వారు వాళ్ళు ఏ పని చేసినా దేవుడు చూస్తున్నారన్న భయం ఉంటుంది. ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఏ పని చేస్తున్నా, కూర్చున్నా, నుంచున్నా, ఏ పని చేస్తున్నా ఏమనిపించిందండి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు. చూడండి, చాలామంది బాధలో కష్టాలు వచ్చినప్పుడు అంటారు, ఒకరోజు ఏదో ఒక రోజు నా దేవుడు చూస్తున్నాడు, నన్ను ఈ బాధను నన్ను తీసేస్తాడని అంటాం. ఎందుకంటాము? దేవుని మీద ఉన్న నిరీక్షణ, నా దేవుడు నాకు ఉన్నాడని. అంటే దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడిన వారు ఆ మాట అనలేరు. దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడిన వారు దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటారు. దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడిన వారు ఓ రోజు దేవుడు ఈ కష్టాన్ని చూస్తున్నాడు, దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, లేదా ఇవి తీసేస్తాడన్న నిరీక్షణతో ఉంటారు. అక్కడ మొదటి కోణం, ఈ లోకనాథుల చేత, ఈ లోకనాథులు అంటే ఈ మనుషులు కాదు, మనుషులు వెనకాల ఉండేటువంటి దుష్టశక్తులు. వాళ్ళు ఎలాంటి వారంటే మొదటిగా దేవుడు లేడనే సమూహం కలిగినటువంటి వారు. ఎవరండి? దేవుడు లేడు అని అంటారు. రెండోదిగా ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు, ఈ లోకనాథులు ఎలాంటి వారు అంటే ఒకటి దేవుడు లేడు, మేమే దేవుడు అన్నట్టుకుంటారు. రెండు, ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు. కానీ ఈ లోకనాథులు ఎలా ఉంటారంటే రెండవ కోణాన్ని మనం చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోకనాథులు అంటే ఎవరు? అంటే కనిపించే మనుషులు కాదు, వారు వెనుక కనిపించని దుష్టశక్తులు. సో ఇక్కడ దుష్టశక్తులు అంటే లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు ఎవరు? మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు లేడనే ప్రజలు, హృదయములో తలంచుకుంటున్న ప్రజలు, వారు దుష్టశక్తుల చేత ప్రేరేపించబడి దేవుడు లేడు అంటున్నాడు. రెండవ కోణాన్ని ఇక్కడ చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే మనం చూస్తున్నమాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపమై ఉన్న చదవండి, క్షమించనా, చాలమ్మా.
కాబట్టి ఈ లోకనాథులు అంటే ఎవరంటే మొదటి కోణం దేవుడు లేడనేటువంటి వాడు. మనుషుల హృదయాల్లో కూడా దేవుడు లేడనే ప్రేరేపణ కలిగిస్తారు. 2, ఈ లోకనాథులు అంటే ఎవరంటే కనిపించే మనుషులు ఎవరో కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, సహజంగా కనిపించే మనుషులు కాదు వీళ్ళు. లోకనాథులు అంటే కనిపించే మనుషులు కాదు, వారు వెనుక ఉన్న దుష్ట శక్తులు. మనం గమనించాలి, మనుషులు ఎవరో కాదు. ఇప్పుడు దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్న ఏ మానవుడు లోకనాథులు కాదు, దుష్ట శక్తులు కాదు. అర్థమవుతుందండి? తన స్వరూపంలో ఆదికాండం 1వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు, తన పోలిక చొప్పున తన రూపంలో మానవుని సృష్టించుకున్నాడు. దేవుడు తన పోలికలు ఏ మానవుని సృష్టించుకున్నాడో ఆ మానవుడు దుష్ట శక్తి కాదు. కానీ తన ప్రేరేపించే శక్తులు ఉండే చూసారా, అవి దుష్ట శక్తులు అంటే. సో ఈ దుష్ట శక్తులు, ఈ లోకనాథులతో మనం పోరాడబోతున్నాం. దేవుడు లేడని ప్రేరేపించేటటువంటి దుష్ట శక్తులతో, ఈ లోకనాథులతో పోరాడాలి మనం. అందుకే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి శక్తిమంతులు అవటం కొరకే. 2వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏమంటున్నారండి, ప్రజల మనసులను గుడ్డితనం కలుగు చేసేది. అంటే ప్రజల యొక్క మనసులను గుడ్డివారిగా చేయడమే వారి విధానం. ఒక మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క మనసులను గుడ్డివారిగా చేయడం. ఇక్కడ ఏమో రాయబడుతూ వచ్చిందండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ఏమో రాయబడుతూ వచ్చిందండి, ప్రకాశము వారికి ప్రకాశపుంగున నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసిందండి. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, ఈ లోకనాథులంటే 2వ కోణం ఎవరంటే ప్రజల మనస్సులకు గుడ్డితనం కలుగు చేసేటటువంటి వారు. ప్రజల మనసులకు గుడ్డితనం. అందుకే చాలామంది క్రైస్తవులు, రక్షించబడిన వారు, మారుమనసు పొందిన వారు, బాప్తిసం తీసుకుని బలలో పాల్గొనేవారు కూడా ఆత్మీయ మనోనేత్రాలు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి గుడ్డితనం రావటం ద్వారా చాలామంది ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు, శక్తిమంతులై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని సాతాన్ని జయించలేకపోతున్నారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలంటే ఇక్కడ రాయబడిన ఎన్నో మాట అండి, ఇది 2వ మాట. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే మనం చూస్తున్న దాంట్లో 3వ మాట ఇది ఏంటి, ఈ లోకనాథులతో పోరాటానికి. ఈ లోకనాథులు ఎవరన్నది మొట్టమొదటి చూస్తున్నాం. దేవుడు లేడని హృదయంలో ప్రేరేపణ కలిగించేవాడు ఈ లోకనాథుడు. సో వాళ్ళని మన హృదయంలో దేవుని పెట్టుకుండి రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందిన దేవుడు లేడనిపించేటటువంటి ఆలోచనలు పుట్టించే దుష్ట శక్తుల్ని మనం జయించడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోవాలి. ఇది మొదటి మాట. 2వ మాటను చూసినట్లయితే ప్రజల మనసులను గుడ్డితనం కలుగు చేసి, అంటే ప్రజల మనసుల్లో గుడ్డితనాన్ని కలుగు చేసి ఆత్మీయంగా చూడలేక మొట్టమొదట అవిశ్వాసం అని రావటం ద్వారా, అవిశ్వాసం ద్వారా గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నవి. చూడండి, దేవుడైతే అవిశ్వాసంలో ఉన్నవారికి ఏం చేస్తున్నాడండి. చూడండి, పేతురు ఉన్నాడు, యేసు ప్రభువారితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవే అయితే నేల మీద నడుచుటకు నాకు అధికారం ఇమ్మన్నాడు. మరి యేసు ప్రభువారు ఏం చేశాడండి, ఇచ్చాడా లేదా? యేసు ప్రభువారు ఏం చేశాడు, అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. పేతురు నడవమన్నాడు, 2 అడుగులు వేసాడు, లేదు అవిశ్వాసం వచ్చింది, మునిగిపోయాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమంటాడు. ఇంకెంతమంది చూడండి అవిశ్వాసంలో ఉంటారు. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడంటే అవిశ్వాసంలో ఉన్న వారికి విశ్వాసాన్ని కలుగు చేస్తున్నాడు. అవిశ్వాసంలో కూరుకుపోయిన వారికి వారి అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని వృద్ధింపజేస్తున్నాడు. కానీ సాతానుడు ఎలాంటి వాడు, దుష్ట శక్తులు ఎలాంటి, ఈ లోకనాథులు ఎలాంటివి అంటే అవిశ్వాసంలో ఉండవారికి గుడ్డితనం కలుగు చేస్తున్నాయి. చూసారా, రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందండి. అవిశ్వాసంలో ఉండవాడికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? అవిశ్వాసంలో ఉండవారికి ప్రభు ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు పేతురుతో? అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అవిశ్వాసంలో ఉన్నవాడికి విశ్వాసాన్ని ఇస్తున్నాడు దేవుడు. కానీ ఈ లోకనాథులు అంటే మనుషులు కాదు, మనుషులు వెనకాల ఉండే దుష్ట శక్తులు. ఇవి ఎలాంటివి? ఇవేం చేస్తున్నాయంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాయి. అర్థమవుతుందండి ఇప్పుడు దేవుని వాక్యం ఏంటన్నది? విశ్వాసుల బలహీనలైతే దేవుడు విశ్వాసాన్ని ఇస్తున్నాడు. విశ్వాసం ఎక్కడ బలహీనమైందో అక్కడ విశ్వాసాన్ని ఇచ్చి బలపరుస్తున్నాడు. కానీ ఈ లోక దుష్ట శక్తులు, ఈ లోకనాథులు ఏం చేస్తున్నారు? ఎవరైతే విశ్వాసంలో బలహీనలుగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారండి?
గుడ్డితనం కలుగు చేస్తున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎవరైనా మనస్సాక్షి కలిగిన వాళ్ళు, ఒక బలహీనమైన వ్యక్తి, ఒక ప్రయాణంలో అందరూ నడుచుకుంటూ వెళ్తున్నామండి, ఒక యాత్రలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ యాత్రలో మనం నడుచుకుంటూ వెళ్తుంటే మనకి యాత్రా జీవితంలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పరిచయం అవుతారు. కొంత మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనతో కూడా మాట్లాడుతూ, ప్రేమగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ వ్యక్తి నడకలో కొద్దిగా వెనకబడ్డాడు అనుకోండి, నడవలేకపోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాం మనం? నీ సావు నువ్వు జావులే, నేను వెళ్ళిపోతానంటామా? కాదు. ఏమంటాం? మనతో ప్రేమగా మాట్లాడాడు, మనతో చక్కగా సమాధానంగా సంతోషంగా ఉన్నాడు కాబట్టి రాయ్యా కొద్దిగా ముందరకు రా అని చెప్పని పురుకొలుపునిచ్చి 4 మాటలు చెప్పి ముందర తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ లోకనాథులు చేసే పని ఏంటో తెలుసండి? ఎవరైతే అవిశ్వాసంగా ఉండారో వారి గుడ్డితనాన్ని కలుగు చేస్తారు. ఎందుకు? అసలు చూడండి, ఎవడన్నా బలహీనుడు ఉంటే, ఇంకో మాటలో మనకు అర్థమైన రీతిలో చెప్పమంటే, ఎవడన్నా గుంట్లో పడ్డాడండి, గుంట్లో పడ్డావాడిని మనం ఏం చేస్తాం? ఒరే నువ్వు అట్టా గుంటరా, గుంట్లోనే ఉండరా అని చెప్పి మనం వెళ్ళిపోతామా? నువ్వు గుంట్లోనే పడి చావరా అని చెప్పి వెళ్ళిపోతామా? ఎవరైనా గుంట్లో పడితే ఏం చేస్తాం? మన శక్తి కొలది లేపగలిగితే అతను గుంట్లో నుంచి పైకి తీస్తాం. లేనప్పుడు ఎవరన్నా దారి మార్గంలో వెళ్తుంటే 2-3 పిలిచి అయ్యా అతను గుంట్లో పడ్డాడు కొద్దిగా లేప అంటాం. కానీ అది లేపు అనే స్వభావం దేవుని బిడ్డలది. కానీ దుష్టశక్తులది, ఈ లోకనాథులు ఎలాంటి వారంటే ఆ గుంట్లో పడ్డవాడిని మూతేస్తారు. ఇంకా ఎవడన్నా డ్రైనేజ్లో పడ్డాడు అనుకోండి, తెలియకోకుండా ఆ పైన తీసుకొచ్చి ఆ మూత పెడతాడు, డ్రైనేజ్ మూత. వాడు ఏం చేయాలిక? లోపల బొద్దెంకలు లోపల ఉండేటువంటి విపరీతమైనటువంటి దుర్వాసనతో, కంపు కొట్టే వాసనతో ఇక లోపల ఉండే జావాలి. ఏడుండడో కూడా తెలియదు. మూత పెడితే ఏడ కనపడిద్ది? డ్రైనేజ్లో దింపి మూత పెట్టామనుకోండి, వాడు డ్రైనేజ్ దగ్గర ఉండ, మూత దగ్గర ఉండ, మూత ఎక్కడ ఉందో కూడా గుర్తెరగలేరు. అంత చీకటి కూడా ఉంటుంది. ఈ లోకనాథులు చేసే పని అదే. ఈ లోకనాథుడు అంటే మనుషులు కాదు, మనుషులు వెనకాల ఉన్నటువంటి దుష్ట శక్తులు. ఇవి ఎలాంటివంటే మనుషుణ్ణి గుడ్డితనాన్ని కలుగజేస్తాయి అవిశ్వాసం ద్వారా. చిన్న అవిశ్వాసం వస్తే పేతురుకి విశ్వాసం కలిగి ఉండమని ప్రభు హెచ్చరించి విశ్వాసాన్ని నింపుతున్నాడు. ఇక్కడ చూడగా అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడగా, అవిశ్వాసంలో బలహీనులైన వారిని, విశ్వాసంలో బలహీనులై అవిశ్వాసంగా ఉన్న వారిని గుడ్డితనం కలుగజేస్తుంది సాతానుడు. ఒక బలహీనుడిని పైకి లేపే స్థితి ఉండాలి కానీ తప్పగా బలహీనతలను బట్టి కృంగదీసే స్థితి ఉండకూడదు. ఈ లోకనాథులు చేసే పని ఏంటంటే 2వ కోణం, బలపరిచే స్థితి కాదు, గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు గుడ్డితనం ఉందనుకోండి, అసలుకే అవిశ్వాసం, దానికి తగ్గట్టు గుడ్డితనం వచ్చింది. ఇప్పుడు ఏడుంటాడు చెప్పండి? ఒక అడుగు ముందలకే వేయలేడు. వేస్తే ఏ ఆలోచన వచ్చింది? నాకు గుడ్డితనం ఉంది కాబట్టి నాకు ఏడకుంటుందో ఏముందో తెలియదు, నేను చచ్చిపోతానేమన్న భయం వచ్చింది. సో ఈ లోకనాథులతో మనం పోరాడాలి. ఎవరంటే మన విశ్వాస జీవితంలో ఏదైనా అవిశ్వాసం ఎదురైతే, అవిశ్వాసం మన హృదయంలోకి వస్తే దాని ద్వారా మనకు గుడ్డితనాన్ని కలుగజేసే ఈ లోకనాథులతో మనం పోరాడటం కొరకై, దుష్టశక్తులతో పోరాటం కొరకై. ఇది మనుషులు కాదు, మనుషులు వెనకాల ఉండేటటువంటి దుష్టశక్తులంట వ్యాఖ్యానంలో ఉంది. కాబట్టి వీటిని జయించడం కొరకై మనం ఏం చేయాలని? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి, శక్తిమంతులు అవటం కొరకై. ఎందుకంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులు అయితే మన అవిశ్వాసం ఏదన్నా వచ్చినా, అవిశ్వాసం గుడ్డితనాన్ని కలుగజేస్తున్న శత్రుని జయించడానికి కొరకై, ఆ అవిశ్వాసం కూడా రాకుండా, గుడ్డితనం కూడా రాకుండా ఉండటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే ఈ లోకనాథులు అంటే ఎవరు, లేదా ఈ లోకనాథుల ద్వారా ప్రేరేపించబడుతున్న వారు ఎవరన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ లోకనాథులు అంటే మనుషులు కాదండి, వారు వెనుక ఉన్న కనిపించని దుష్టశక్తులు. సో మొట్టమొదటిగా ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు ఎవరు అని అంటే, దేవుడు లేడని హృదయంలో విశ్వసించేటటువంటి వారు, దేవుడు లేడని హృదయంలో అనుకునేటటువంటి వారు. రెండవదిగా చూసినట్లయితే ఏదైనా కొద్దిగా అవిశ్వాసం వస్తే దాంట్లో గుడ్డితనం కలుగజేసేదే ఈ లోకనాథులు, దుష్టశక్తులు. అందుకే మానవుడికి ఆ అవిశ్వాసం ద్వారా ఇంకా తేటగా విశ్వాసంలో తీసుకెళ్లాల్సిందే తప్ప అవిశ్వాసం ద్వారా గుడ్డితనం కలుగజేసేవారు ఈ లోకనాథులు. కాబట్టి మన జీవితాల్లో ఏదైతే మనలో కొద్దిగా అవిశ్వాసం ఉందా, అవిశ్వాసాన్ని గుడ్డితనం కలుగజేస్తున్నటువంటి దుష్టశక్తులతో మనం పోరాటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకుని శక్తిమంతులు అవటం కొరకై మన జీవితాల్లో దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇది 2వ కోణం. 3వ విషయాన్ని చూద్దామా? ఈ లోకనాథులు అంటే ఎవరు, లోకనాథుల ద్వారా ప్రేరేపించబడిన వారు ఎవరంటే 3వ కోణాన్ని మనం చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. చాలమ్మా, ఇక్కడ గమనించారండి. ఈ లోకనాథులు అంటే ఎవరండి? ఈ లోకనాథులు అంటే మనుషులు కాదు, మనుషులు వెనకాల ఉన్నటువంటి దుష్టశక్తులు.
సో ఈ లోక నాదుల చేత అంటే ఈ దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడిన వారు ఎవరు అని అంటే మొట్టమొదటిగా దేవుడు లేడనే మనుషులు, 2 అవిశ్వాసంలో పడిపోయి గుడ్డితనాన్ని పొందుకున్నటువంటి వారు లేదా గుడ్డితనం కలుగజేసినటువంటి వారు. 3వదిగా చూస్తున్నట్టయితే ఈ లోకనాథులు అంటే ఎవరు అని అంటే 3వ కోణం మెస్సేను గురించి తెలియని వారే, మెస్సేయ గురించి తెలుసుకోనటువంటి వారే ఈ ఆత్మీయ గుడ్డితనంలో ఉండటం. రామ్మ ఆ కొద్దిగా డోర్లు ఓపెన్ చేయి, గాలి వచ్చేద్దాం. కాబట్టి ఈ డోర్లు ఓపెన్ చేయండి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకనాథులు అంటే ఎవరంటే మెస్సేయను గురించి తెలుసుకోకుండా అడ్డగించేవారు, మెస్సేయను గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వనటువంటి వారు. ఒక మాట చెప్పనండి, చూడండి, ఈ స్త్రీ ఉంది, యేసు ప్రభువారే ఆమె దగ్గరికి వచ్చాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె ఏమంటుందండి, అయ్యా మా కొరకు మెస్సయ్య వస్తాడు అంటే మెస్సయ్య ఆమె ఎదుటుండ మెస్సయ్యను ఆమెను గుర్తెరగలేకపోతుంది. అంటే తర్వాత ప్రభు మాట్లాడిన తర్వాత గుర్తెరగలుగుతూ వచ్చింది. నేను చేసిన వాటి, కన్న వాటిని, విన్న వాటిని మొత్తం కూడా నాతో చెప్పిన వాడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడని తర్వాత చెప్పగలుగుతూ వచ్చింది. మొదట గుర్తెరగలుగుతూ వచ్చిందా? లేదు. ప్రభు మాట్లాడేంత వరకు కూడా గుర్తెరగలేకపోతూ వచ్చింది. కారణం ఏంటంటే ఈ లోకనాథుల చేత అంటే దుష్ట శక్తుల చేత తన జీవితంలో మెస్సయ్యను ఎరగలేని స్థితిలో ఉంటుంది. మెస్సయ్యను ఎరగకపోవటమే ఈ లోకనాథుల యొక్క పని. ఎరగకపోవటం కాదు, ఎరగకోకుండా చేయటమే. అందుకే చూడండి, ఇంకా ఈ లోకంలో ఈ లోకనాథుల యొక్క శక్తులు, దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఎక్కడ పనిచేస్తున్నాయి చెప్పండి? మెయిన్ ఈ లోకనాథులు అంటే మనుషులు కాదు, మనుషుల వెనకాల ఉన్న దుష్ట శక్తులు ఇంకా ఈ లోకంలో పనిచేస్తున్నాయి. ఎక్కడ పనిచేస్తున్నాయి చెప్పండి? ఎక్కడ పనిచేస్తున్నాయి అండి? ఈ లోకంలోనే. కానీ ఎక్కడ చెప్పండి అమ్మా? పెద్దగా చెప్పండి, వినపడలే నాకు. ఎక్కడ చెప్పమంటారా? నేను చెప్పిన దాంట్లోనే మీకు ఆన్సర్ కూడా ఉంది. మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య ఎక్కడి నుండి వస్తాడండి? మీరు చెప్పండి, మెస్సయ్య ఎక్కడి నుండి వస్తాడు? ఇశ్రాయేల్ దేశం నుండే కదా, యెరూషలేము దగ్గర నుండే కదా, బెత్లెహేములో నుండే కదా, అక్కడి నుంచే కదా మెస్సయ్య వచ్చేది. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ శాతం మెస్సయ్యను ఎరగకోకుండా పనిచేస్తున్న దుష్టశక్తులు ఎక్కడ ఉన్నాయి? మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలోనే. అందుకే నేను కూడా చెప్పా, ఇస్రాయేల్ దేశంలో 2% ఏమో క్రైస్తవులు ఉండారంట. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన యేసు ప్రభువుని మెస్సయ్యని నమ్మరు, ఇంకా నమ్మలే, ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. అంటే ఈ లోకనాథుల యొక్క పని, ఈ లోకనాథులు ఎలాంటి వారు చేసే పని ఏంటంటే మెస్సయ్యని ఎరగకుండా చేయటమే. అందుకే చాలామంది చూడండి, ఇంకా మతపరమైన వాటిలో, కులపరమైన వాటిలో, ఈ లోక సంబంధమైన జీవన శైలిలో కూరుకుపోయి ఉన్నారు. ఇంకా యూదులు కానీ దేవుని ప్రజలు ఎంతోమంది, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో చాలామంది కూడా ఈ లోక సంబంధమైన వాటిలో కూరుకుపోయారు, కానీ ఈ లోక ఆచారాల్లో కూరుకుపోయారు, కానీ నిజమైన మెస్సయ్యను గుర్తెరగలేని స్థితిలో ఉంటారు. కారణం ఈ లోకనాథులు. చూడండి, మొట్టమొదటిగా ఎక్కడ ఈ లోకనాథులు పనిచేస్తున్నారు? ఇశ్రాయేల్ దేశంలోనే పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారంటే నిజమైన మెస్సయ్యని గుర్తెరగకోకుండా అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజల్ని అంధత్వంతో అణిచివేస్తున్నారు. ఇంకా వస్తాడు మెస్సయ్య ఇంకా రాలేదు, మెస్సయ్య త్వరలో రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు అని చెప్పని ఇంకా ప్రజల్ని మబ్బిలో పెడుతున్నారు, ప్రజల్ని ఇంకా భ్రమలో పెడుతున్నారు. ఈ లోకనాథులు ఎలాంటి వారంటే మెస్సయ్యని ఎరగకుండా చేయటమే ఈ లోకనాథుల యొక్క పని. ఈ లోకనాథులు ఎలాంటి వారంటే మెస్సయ్యని ఎరగకోకుండా చేస్తారు. ఆయన గుర్తెరగకోకుండా, ఆయన గుణలక్షణాలు తెలుసుకోకుండా, ఆయన మనస్తత్వాన్ని తెలుసుకోకుండా మనుషుల్ని భ్రమలో పెట్టేవారు ఈ లోకనాథులు. అర్థమవుతుందండి? ఈ లోకనాథులు ఎక్కడ పనిచేస్తున్నారండి చెప్పండి? ఎక్కడ పనిచేస్తున్నారు? ఈ లోకనాథులు ఎక్కడ పనిచేస్తున్నారంటే మెయిన్ ఎక్కడ చేస్తున్నారు? ఇశ్రాయేల్ దేశంలో పనిచేస్తున్నారు. అటు పిమ్మట మన దగ్గర కూడా పనిచేస్తున్నారు. నిజమైన మెస్సయ్యని చూడండి, చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఆటలు గొడవలు. దేనికి కారణం? దేనికి గొడవలు అంటే యేసు ప్రభువారు దేవుడు కాదు, ఇదే గొడవ. యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఉంటారు. నిజం చెప్పమంటారండి, చాలామంది అన్యులు యేసు ప్రభువారి పేరు చెప్పుకుని బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబ్ ఛానల్లో. చాలామంది యేసు ప్రభువారి పేరు చెప్పుకుని బతికే చాలామంది ఉంటారు. రోజు యేసు ప్రభువారిని తిట్టందే వాళ్ళ రోజు స్టార్ట్ అవ్వదు. యేసు ప్రభువారిని తిట్టందే వాళ్ళ దినము స్టార్ట్ అవ్వదు. ఎందుకు? ఆయన తిడుతూ కూడా ఆయన ద్వారా పోషించబడుతున్నారు ప్రజలు. మీరు గమనించారు లేదో? యేసు ప్రభువారిని తిట్టేవాడు ఎంతమంది? ఓ పిల్లకేసుకుని ఒకడు వస్తాడు, వాడికి తుయ్యి తయ్యి తెలదు, కానీ ఎంతో తెలిసిన జ్ఞానవంతులాగా ఉంటాడు. నిజంగా యేసు ప్రభు దేవుడు అని చెప్పాడా? నేను కొన్ని లిస్టు పెట్టుకున్నా, ఆ లిస్టులో సమాధానం చెబితే నిజంగా అందరూ క్రైస్తవులే అంటాడు. నువ్వు పెట్టేది ఏంటి? చాలామంది బైబిల్ జ్ఞానులు సైతమే, విజయవాడలో నేను మన కూడా చెప్పే ఒక అతను
జెర్మియా అన్నని ఒక ఆయన ఉన్నాడు సేవకుడు. ఇప్పుడు న్యూ రాజరాజేశ్వరిపేటలో సేవ చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు వాళ్ళ తండ్రి గారు దేవుని నమ్మినవాడే, విశ్వసించినవాడే. ఆయన బైబిల్లో లోపాలు ఉండాలని ఎతకాలని చదువుతున్నాడంట. 4 పత్రికలు చదివేదానికి తనలో ఉన్న లోపాలు బయటపడి ప్రభా నేను పాపిని ఒప్పుకుని సేవకు వచ్చి సేవ చేస్తున్నాడు. ఈ పని పాటలు లేని వాళ్ళు చాలామంది యూట్యూబ్లో వస్తారు. వీళ్ళు నిజంగా ఎక్కడ పోషించబడలేక అందరి చేత తరమబడి ఏ దిక్కు లేక యేసు ప్రభుని తెడుతూ బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటారు, యూట్యూబ్ నుండి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. ఇదంతా లోకనాథుల ద్వారానే. కారణం మెస్సైన గుర్తెరగకోకుండా చేయటం. మీకు ఇంకో విషయం తెలుసండి, చాలామంది అంటారు ఈ లోకంలో పలానా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అంటారు. మనం అంటే సువార్త చేయట్లా, మనకు తెలియదు నిజం సత్యం ఏంటన్నది. ఎంతకాలం అయింది మనం సువార్త చేసి చెప్పండి? ఎన్ని ఆత్మలను దేవుని మందిరానికి నడిపించాం? చాలామంది అంటారు, నేను ఇది ఆదివారం కూడా నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఏంటంటే బ్రదర్ మేము ఎప్పుడూ ఆ గాలివాన్ వచ్చినప్పుడు రక్షించబడ్డాం బ్రదర్ అంటారు. ఎప్పుడు రక్షించబడ్డారండి? గాలివాన్ వచ్చినప్పుడు రక్షించబడ్డారు. సరే, ఆ గాలివాన్ 30-40 సంవత్సరాల క్రితం వచ్చింది. నువ్వు రక్షించబడ్డావు, మారుమూసి పొందే బాప్తిసం తీసుకున్నావు, దేవుని మందిరంలో కట్టబడ్డావు, మంచిదే, నీ గురించి నేను అంటలా. నువ్వు రక్షించబడిన తర్వాత ఎన్ని ఆత్మలు తీసుకొచ్చా దేవుని మందిరానికి? 40 సంవత్సరాల క్రితం గాలివాన్ వచ్చింది, 40 ఆత్మలను తీసుకురావాలిగా. ఒక్కళ్ళే 40 ఆత్మలు తీసుకొస్తే ఈ మందిరం ఎంత ఉండిద్దా? మీరు చెప్పండి. కాంపౌండ్ వాల్ లోపల ఏదైతే మనం కింద ఫ్లోరింగ్ వేసేసి ఇవన్నీ రాళ్ళు పెట్టామో అది కూడా చాలదు. అర్థమవుతుందండి? మరి ఇక్కడ చెప్పుకుంటాం మనం ఎప్పుడో అప్పుడు గాలివాన్ వచ్చినప్పుడు నేను రక్షించబడ్డా బ్రదర్ కాదని ఎవడు అన్నారు? ఎవరు అనలా. నీ రక్షణ నీకే తెలుసు, మాకేం తెలుసు చెప్పు నువ్వు రక్షించబడ్డావు లేదని. కానీ ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు, ఎన్ని ఆత్మలు దేవునికి నడిపించావు దేవుని మందిరంలోకి? దీనికి సమాధానం అడిగితే ఒక్కరు సమాధానం ఎవరు? దీని గురించి ప్రశ్న అడిగితే ఒక్కరు సమాధానం లేదు. ఎందుకని? మనం ఆత్మలు తీసుకొచ్చే కోణం లేదు. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికే చాలా కష్టాలు పడుతున్నాం మనం. మనం కొత్త ఆత్మలు ఏడ నుంచి తీసుకురాగలుగుతాం? కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఈ లోకనాథులు ఎలాంటి వారంటే మెస్సేను గురించి తెలుసుకోకుండా చేస్తారు. ఆయన గురించి మనం తెలుసుకోకుండా, ఆయన గుణలక్షణాలు తెలుసుకోకుండా మబ్బిపి చేసి మర్మంగా మనల్ని దాచిపెడతారు. మనం మెస్సేయ గురించి కూడా తెలుసుకోకుండా, ఒకవేళ తెలుసుకుంటున్నా అది అబద్ధం అన్నట్టు చూపిస్తారు ఈ లోకనాథులు, దుష్ట శక్తులు. అందుకే మనం ఈ లోకనాథులను జయించడం కొరకే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెస్సేను కూడా ఈయన మెస్సే కాదు అన్నట్టుగా చూపిస్తారు. మెస్సేను గురించి పూర్తిగా తెలుసుకోకుండా చేస్తారు. ఆ స్త్రీ చూడండి, ఆమె ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా కొరకు మెస్సయ్య వస్తాడంటుంది. ఎంత చెబుతున్నా ఇంకా మెస్సయ్య వస్తాడంటుంది. ఎంత చెబుతున్నా మెస్సయ్యే అమ్మ ఆరాధించాల్సిన ప్రదేశం ఇది కాదని చెబుతున్నాడు. ఆ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెబుతున్నాడు. ఈ మాట ఎవడైనా చెప్పినోడు ఉంటాడా ముందల? దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసు ప్రభు ముంగడ చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు? లేరు. ఎందుకు లేరంటే అంత అనుభవంతో ఎందుకు లేరంటే వాళ్ళు ఎవరు మెస్సయ్యలు కాదు. నిజమైన మెస్సయ్య దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడో తెలియపరిచి ఆయన నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించండి అని చెబుతున్నారు. కానీ తెలుసుకోలేని దుష్ట స్థితిలో ప్రజలు ఉండరు. ఎందుకంటే ఈ లోకనాథుల చేత అంటే దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడ్డారు. ఇది 3వ కోణం. 4వ కోణం, ఈ లోక దుష్ట శక్తుల గురించి 4వ మాటను మనం చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. ప్రభు చేతం అయితే ఇన్వర్టర్ పెట్టుకుందాం, ప్రార్థన చేయండి. కాబట్టి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. ఈ లోకనాథులు అంటే మనుషులు కాదు, మనుషులు వెనకాల కనిపించని దుష్ట శక్తులు. అవి ఎలాంటివి, ఏం చేస్తాయి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వేట్లు ఆకాశం నుండి పడితేవి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం. ఈ లోకనాథులు అంటే ఎవరు, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ ద్వారా ప్రేరేపించబడిన వారిని కూడా చూస్తున్నాం. ఈ లోకనాథులు చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుడు లేడని మనుషుల హృదయాల్లో కలుగు చేస్తున్నారు. వాళ్ళు దేవుడు లేడు అనేటువంటి వారు ఈ లోకనాథులు శక్తుల ద్వారా ప్రేరేపించబడిన వాడు. రెండవది చూసినట్లయితే ప్రజల మనసుల్లో గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నారు. ఇంకా 3వదిగా చూసినట్లయితే ఈ లోకనాథులు అంటే ఏం చేస్తారంటే మెస్సేను గుర్తెరగకుండా చేస్తారు. ఈ లోకనాథులు అంటే వీళ్ళే. 4వదిగా చూసినట్లయితే ఈ లోకనాథులు అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినట్లు 12వ వచనం చూసినట్లయితే పతనమైపోయిన ఆత్మజీవులు. ఈ లోకనాథులు అంటే ఎవరండి? పతనమైపోయిన ఆత్మజీవులు. దేవుడు లేడంటారు, మనుషుల మనసుకు గుడితనం కలుగు చేస్తున్నారు, మెస్సేను ఎరగకోకుండా చేస్తున్నారు. ఇంక ఈ లోకనాథులు అంటే మనుషులు కాదు, నేను మరలా చెబుతున్నా, మనుషులు వెనకాల కనిపించిన దుష్ట శక్తులు. ఈ దుష్ట శక్తులు ఇది లోకనాథులు అంటే 4వదిగా ఎలాంటి వారు అంటే పతనమైన ఆత్మలు. ఒక రకంగా చెప్పాలండి, పతనమైపోయిన ఆత్మలు, ఆత్మజీవులు. సో పతనమైపోయిన ఆత్మలు ఎవరు అని అంటే మనకు అందరూ తెలిసిపోయి చదివిన మాటే. ఎవరండి?
సాతానుడు ఏమని రాయబడుతూ వచ్చింది? తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి కింద పడితివి, పడింది కాబట్టి పతనం అయిపోయింది. పతనం అంటే ఏంటి? పైకి ఎదగటం కాదండి, కింద పడతాం పతనం అయిపోయినా అంటే అర్థం. ఇప్పుడు సాతానుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడా కింద పడ్డాడా? కింద పడ్డాడు అంటే అర్థం ఏంటి? పతనం అయిపోయాడు. సిలువ కార్యం ద్వారా పూర్తిగా పతనం అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏదో చివరి దిశలో అదే కదండి, ఆ పాము కూడా చచ్చిపోయేటప్పుడు మనుషుల్ని భయపెట్టిద్ది అన్నట్టుగా, తన తోకతో భయపెట్టిద్ది అన్నట్టుగా సాతానుడు చేస్తున్నాడు. సాతానుడు ఎప్పుడో పతనం అయిపోయాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ లోక నాదులు అంటే ఎవరంటే, ఒకటి దేవుడు లేడని హృదయంలో కలుగు చేసేవాళ్ళు, తర్వాత ఇంకా రెండోదిగా చూసినట్టయితే లోకనాథులు అంటే ఆత్మీయ మనస్సుని గుడ్డితనం కలుగు చేసేవాళ్ళు. 3 ఈ లోకనాథులు అంటే మెస్సని గుర్తెరగకోకుండా చేసేవారు. 4 ఈ లోకనాథులు అంటే పతనమైపోయిన ఆత్మలు. ఎవరండి? పతనమైపోయిన ఆత్మలు. వారి గురించి మనం చూసినట్లయితే వారిలో మొదటి స్థానంలో ఎవరుండారండి? పతనమైపోయిన దాంట్లో సాతానుడు ఉన్నాడు. సాతానుడు పతనమైపోయాడు, అందరినీ పతనం చేస్తున్నాడు. అందరం కూడా పతనమైపోతున్నాం. వాడు కోల్పోయిన జీవితాన్ని మనల్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నాడు. అందుకే ఈ లోకం నాదులను చూడండి, మనుషులందరూ మంచివాళ్ళే. ఒక మాటలు చెప్పాలంటే అంటే నీతిమంతుడు లేడు అన్నది వాస్తవమే. అట్లా అని చెప్పి మనుషులు, ఈ యొక్క లోకనాథులు అంటే మనుషులు కాదు, వీళ్ళ వెనక ఉన్న దుష్టశక్తులు, కనిపించని దుష్టశక్తులు అంట. సో ఈరోజు మనం చూస్తున్న 4వ మాట, పతనమైనటువంటి ఆత్మలు. ఎవరండి? పతనమైపోయినటువంటి ఆత్మలు. ఇవి పనికొచ్చేవి కాదు. వాటి స్థితిని బట్టి, వాటి అహంకారాన్ని బట్టి, వాటి గర్వాన్ని బట్టి, వాటి యొక్క గర్విష్టి స్థితిని బట్టి ఈ లోకానికి పతనమైపోయి పడిపోయినటువంటి దుష్ట ఆత్మలు ఇవేం చేస్తున్నాయి? అవి ఆల్రెడీ పతనమైపోయినాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాస జీవితంలో నాశనం అయిపోయినోడు మరొక నాశనం చేస్తాడు. ఒక ఆత్మీయ జీవితంలో నాశనం అయిపోయినోడు మరొక నాశనం చేస్తాడు. చూడండి, నేను మొన్నే వచ్చిన కొత్తలో ఒక స్టోరీ చెప్పా. ఇండియా పీతలు, చైనా పీతలు. ఒక అతను గుంటూరు నుండి నంద్యాల వెళ్తున్నాడంట. ప్రయాణంలో ఉన్నప్పుడు 2 రకాల పీతలు తన యొక్క ట్రైన్లో ఆ గంపలో పెట్టుకుని వెళ్తున్నాడు. ఒకదానికేమో మూత ఉంది, ఇంకో దానికి మూత లేదు. సరే, మూత లేనటువంటి గంపలో ఉన్న పీతలు ఎంట్రకాయలు పైకి వచ్చేస్తున్నాయి. పైకి వస్తుంటే పక్కన వాళ్ళు అన్నారంట, అయ్యా పైకి వచ్చేస్తున్నాయి పీతలు అంటే, కాసేపు అట్టకు చూడు అన్నాడంట. కాసేపు చూస్తే ఏమైంది? ఒక పీత పైకి వచ్చి నేను కిందకి వెళ్ళిపోతున్నాను అనుకునే లోపలే ఇంకోటి వచ్చి దాని కాలు పట్టుకుని కిందకు లాగుతుంది. ఇంకోటి ఉండి మూత పెట్టుండే ఒకదానికి. ఎందుకు మూత పెట్టారంటే అవి చైనా పీతలంట. అయ్యట్టంటే ఒకటి పైకి ఎదుగుతుంటే ఇంకోటి ఎక్కెత్తాయంట, ఒకటి పైకి ఎదుగుతుంటే ఎక్కనిస్తాయంట, అవి కూడా ఆ బాటలు వెళ్తాయంట. కానీ ఇండియా పీతలు ఎలా ఉండి, ఒకటి ఎదుగుతుంటే కిందకి దగ్గర నువ్వు ఏడకి ఎదుగుతావని కిందకు లాగుతాయంట. పతనం అయిపోయినాడు, నేను కూడా పతనం, నాతో పాటు ఇంకోటి పతనం అవ్వాలని చూస్తాడు. నేను జడ్డా, నాతో పాటు ఇంకోటి జడ్డాలి. అదే సాతాను స్వభావం. ఈ లోకనాథుడు ఇదే పరిస్థితి. నేను పాడైపోయా, నాతో పాటు అనేకులను పాడు చేయాలి. ప్రియులారా గమనించండి, ఇది మనుషుడు గురించినటువంటి వర్తమానం కాదు. ఇది ఈ లోకనాథుడు అనగా మనుషుడు కాదు, దుష్ట శక్తులు, కనబడని దుష్ట శక్తులు అంటే ఇవి ఎలాంటివి అంటే, అవి ఎటు దేవుని మీద అతిశయించి గర్వించి దేవుని కంటే గొప్పగా ఎంచుకుని కింద పడిపోయినాయి, పతనమైపోయినాయి. ఆ పతనమైపోయిన ఆ దుష్ట శక్తులే మనల్ని కూడా దేవుని రాజ్యంలో ఆత్మీయంగా ఎదక్కోకుండా పతనమైపోయేటట్టు చేయడం కొరకు ప్రయత్నిస్తాయి. ఈ దుష్ట శక్తుల్ని, పతనమైపోయిన దుష్ట శక్తులు మనల్ని కూడా పతనం చేయబోతున్నాయి. కాబట్టి వాటిని జయించడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని, ఈ లోకనాథుని జయించడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా రండి ప్రియులారా. 5వ మాటను చూద్దాం. కరెంట్ కూడా మనకు వందనాలు చెబుతుంది. 5వ మాటను చూద్దాం రండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 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 విధవరాండ్లు ఇండ్లు ద్రెగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు, వీరు మరి విశేషముగా అది. ఇప్పుడు చూసారండి, ఇక్కడ రాయబడి ఉన్న మరొక కోణం ఏంటంటే, ఈ లోకనాథులు అంటే ఎవరంటే నేరుగా, ఒక మాట చెప్పాలంటే నేరుగా మనల్ని పీల్చరు, పరోక్షంగా మొత్తం సమాజాన్ని కూడా పీల్చేస్తారంటే, వీళ్ళు పాడు చేసేస్తారు. డైరెక్ట్గా మనల్ని పీల్చరు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు అంటే, విధవరాండ్లు ఇంట్లో దిగమింగుచు ఏం చేస్తున్నారు? పేరుకు ప్రార్థనలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి అక్కడ చూడండి, విధవరాండ్లు ఇంట్లో దిగమింగుచు మాయావేషముగా అసలు వీళ్ళు దీర్ఘ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? విధవరాండ్ల ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక ధనమో డబ్బు తెచ్చుకుని మింగటానికి, అంతే కదండి.
ఇక్కడ రాయబడిన మాట అదే కదా, చదవండి, నాకు సరిగ్గా కనపడతలేదు. విధవరాండ్ల ఇంట్లో దిగమింగుచు మాయావేశంగా దీర్ఘ ప్రార్థనలు. వీరు దీర్ఘ ప్రార్థన దేని కొరకు చేస్తున్నారు? తినడానికి తప్పగా దేనికి బంద్ చేయరు. అంటే నేరుగా మనిషిని పీల్చేట్లా ఏం చేస్తున్నారు? సమాజాన్ని మొత్తాన్ని కూడా మాయావేశంతో పీల్చేసేసేటువంటి వారు. ఈ లోకనాథులంటే మనుషులు కాదు. ఈ లోకనాథులంటే మనుషులు కాదు, మనుషులు వెనక కనిపించని దుష్ట శక్తులు. వీళ్ళు ఎలాంటి వారంటే డైరెక్ట్గా మనుషుడి మీద అటాక్ చేయరు. డైరెక్ట్గా మనుషుడి మీద అటాక్ చేయడు. ఏం చేస్తారంటే మెల్లమెల్లగా సమాజం మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు. అంటే ఒక మనిషి మీద డైరెక్ట్గా అటాక్ చేయలేరు. ఏం చేస్తారు? క్రమక్రమంగా మెల్లగా ఏం చేస్తారంటే ఏం చేస్తారు? సమాజం మొత్తాన్ని కూడా మార్చేస్తారంట. ఒక మాట చెప్పాలంటే సమాజం మొత్తాన్ని కూడా మార్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే 100 మంది నీతిమంతుల్లో ఒకడు చెడ్డోడు ఉంటాడు అనుకోండి, ఏమైంది మీరే చెప్పండి. 100 మంది నీతిమంతుల్లో ఒకడు చెడ్డోడు ఉంటే ఏమైద్ది? ఇప్పుడు అదే జరగబోతుంది ఇక్కడ. ఈ వచనానికి సాదృశ్యం అదే. 100 మంది నీతిమంతులు ఉంటారు, వారిలో 99 మంది నీతిమంతులు, వారిలో ఒకడు చెడ్డోడు ఉంటాడు. మీరు చెప్పొచ్చు, అన్న 99 నీతిమంతులు ఉంటే ఒక గొర్రె తప్పిపోయిన యేసుప్రభు తెచ్చి మెడ మీద తీసుకొచ్చి పెట్టాడంటే అది వేరు సుమే. అది తప్పిపోయిన గొర్రె గురించి ఏడు చెప్పేది నేను వేరు. 99 మంది మంచోళ్ళు ఉంటారు. నీతిమంతులు అంటే మనం తెలియపోవచ్చు, మంచోళ్ళు అన్నాం. మంచోళ్ళు 99 మంది ఉంటారు, వారిలో ఒకడు చెడ్డోడు ఉంటాడు. 100 మందిలో 99 మంది మంచోళ్ళు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? 99 మంది ఒకడు మారుస్తాడా? ఆ ఒకడే 100 మందిని మారుస్తాడా? అదే జరిగేది, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఎట్లా చెప్పామో అదే జరిగేది మన జీవితంలో కూడా. ఏంటండి? 99 మంది మంచోళ్ళు ఉండగానే ఒకడు చెడ్డోడు ఉంటాడు. ఈ ఒక్క చెడ్డోడు ఏం చేస్తాడు? 99 మందిని కూడా చెడగొట్టేస్తాడు. ఈరోజు క్రైస్తవ్యం జరుగుతుంది అదే. క్రైస్తవ్యం జరుగుతుంది అదే. ఏంటంటే డైరెక్ట్గా ఒక మనిషిని పీడ్చేసాడు, ఒక మనిషిని డైరెక్ట్గా చెడగొడతల్లా, సమాజం మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నారు. ప్రియులారా, ఈ లోకనాథులంటే మనుషుడు కాదు, మనుషుడు వెనకాల కనిపించని దుష్టశక్తి అంట. ఈ దుష్టశక్తులు చేసే పనులు ఇవే. ఏం చేస్తాయండి? అవి మనుషుని డైరెక్ట్గా మనల్ని పేల్చవు, పరోక్షంగా కాదు, మొత్తం కూడా ఏం చేస్తుందండి? సమాజం మొత్తాన్ని కూడా ఏం చేస్తారు? మార్చేస్తారంట. సమాజం మొత్తాన్ని కూడా 99 మంది నీతిమంతులు ఉంటారు, ఒక్కడేగా చెడ్డోడు. వీళ్ళందరూ కలిపి ఆయన మార్చలేరు. ఆ ఒక్కడే వీళ్ళందరిని మార్చేస్తున్నాడు. అదే ఈ లోకనాథుని యొక్క శక్తుల యొక్క ప్రభావం అంటే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక్కడు కాదు, సగం మనిషైనా ఒక్కడైనా ఈ దుష్ట శక్తుల ద్వారా ప్రేరేపించబడి, ఈ లోకనాథుల ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తి ఉంటే అతని ద్వారా మన నీతి యొక్క జీవితం, విశ్వాస యొక్క జీవితం నష్టపోకుండా కాపాడబట్టం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామా రండి. 6వ మాటను మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన 6వ మాటను మరొకసారి చదవమ్మా. చాలమ్మా. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరుకున్నవాడు మరణమును కోరుకుందును. సో ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట. ఈ లోకనాథులంటే ఎవరంటే 6వ కోణం, ధనమే ముఖ్యము. ఏం ముఖ్యమండి? ధనమే ముఖ్యము. ఒక మాటలో చెప్పాలి, ఆ భావజాలం కలిగినటువంటి వారు ఈ లోకనాథులు. అంటే ఈ లోకనాథులు అంటే దుష్ట శక్తులు ఇలా తీసుకొస్తాయి. ఏంటి? ధనమే ముఖ్యమనే భావజాలం తీసుకొచ్చి ప్రజల మనసుల్లో పాతుకుపోయేలా చేసిద్దంట. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవులు కూడా అంటారు, అన్న ఈ లోకంలో ఎంత ఉండా డబ్బు లేకపోతే ఏం ఉపయోగం అన్న అంటే, డబ్బు లేకపోతే ఉపయోగం ఉంది, డబ్బు లేకపోతే ఉపయోగం లేదు, యేసు ప్రభు లేకపోతే ఉపయోగం ఉంది. అంతే కదండి. చాలామంది అంటారు, డబ్బు లేకపోతే ఎవడు లెక్కెత్తాడన్నా? యేసు ప్రభు లేకపోతే పరలోకం నిన్ను లెక్కయ్యదు. డబ్బు లేకపోతే ఈ లోకంలో ఎవడు లెక్క అయిపోయినా పర్లా, యేసు ప్రభు లేకపోతే నువ్వు పరలోకంలో లెక్కించబడతావా? కానీ అది మనుషుడు ఆలోచన ఉండదు. చాలామంది యొక్క జీవితాలు, చాలామంది యొక్క అనుభవాలు చూసినట్లయితే ధనమే అంటే ధనం ముఖ్యమనే భావజాలంలో ఉంటారు.
ప్రజల మనసులో కూడా అదే పాతుకుపోయేలాగా చేయటమే దుష్ట శక్తులు, ఈ లోకనాథుల యొక్క పని. అందుకే చూడండి, రక్షించబడిన వారు చాలామంది వార కార్యక్రమానికి రాలేరు. ఇంకా చూసినట్టయితే సండే కూడా రాలేరు. ఎందుకు రారు అని అంటే, చాలామంది కొన్ని బలహీనతలు, అనారోగ్యాలను బట్టి రాలేకపోయారంటే వాళ్ళ పరిస్థితి దేవుడు తెలుసు. కొంతమంది ధనాన్ని బట్టి రాలేని వారు ఉంటారు. ధనాన్ని బట్టి నేను ఆంధ్రాలో సేవ చేసే 7 సంవత్సరాలు, ఇప్పటికైనా హిస్టరీ ఎంతోసారి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా 77 గ్రామాల్లో చిన్న మెగాఫోన్ అంటే మీకు తెలియపోవచ్చు, ఫోన్ అనుకుంటారేమో, అది కాదు, మైకు, ఇంత చిన్న మైకు పెట్టుకుని సైకిల్ మీద కట్టుకుని, నాకు అప్పుడు పెళ్లి కాల, సైకిల్ మీద కట్టుకుని నేనే పాటలు పాడుకుంటూ, సువార్త పాటలు, వాక్యం చెప్పుకుంటూ వెళ్ళేవాడిని ఊరు మొత్తం. రోజుకో ఊరు కేటాయించుకునేవాడిని. ఒక 2 పిల్లల్ని తీసుకునేవాడిని, చదువుకునేవాళ్ళు. అయ్యా పొద్దున్నే కదా స్కూల్కి వెళ్ళకముందు రండిరా బాబు అనేవాడు. వాళ్ళు ఒకటే చెప్పారు, అన్న వస్తాం, వచ్చి తిరిగి వచ్చిన తర్వాత మాకు టిఫిన్ పెడతారా అనేవాడు. నాకు వచ్చేది నెలకు 300, వాళ్ళకు రోజుకొచ్చి 30 రూపాయలు టిఫిన్ పెట్టాలి. ఏడ సరిపోతుంది చెప్పండి? లోకంలో సామెత ఉంది, సాహిబ్ గారి సంపాదన భూమి గారి కుటుకులు జరిపోయిందంట. దీని అర్థం మీకు తెలుసా? సాహిబ్ గారి సంపాదన భూమి గారి కుటుకులు అంటే దీన్ని సామెతలు చెబుతున్నాం అనుకోవద్దండి, అర్థం అవడానికి చెబుతున్నాం. మనకు అర్థం అవ్వాలంటే ఎలాంటివి కావాలి? సాహిబ్ గారు కష్టపడి పనిచేసేలా డబ్బు సంపాదిస్తున్నాడు. భూమి గారు ఏం చేస్తుంది అంటే, ఆమె భార్య మిషన్ కొడుతుందంట. ఏమో మిషన్ కొడతావు రాదు, ఆయన సంపాదిస్తున్నాడు. ఏమకి ఎవరో వచ్చి, అమ్మ నువ్వు మిషన్ కొడతావు కదా అని చెప్పని చీరలు ఇస్తున్నారంట, జాకెట్లు ఇస్తున్నారంట. ఏమో దాన్ని కట్ చేయను, పోతుంది, ఇంకోటి కొనుక్కోతుంది. మీకు కొట్టను, అది ఎట్ట కూడా పోతుంది, అది పక్కన పడేసి ఇంకోటి కొనుక్కొచ్చి పెడుతుంది. ఆయన సంపాదించి ఇంట్లో పెడుతుంటే ఏమో చీరలు అవన్నీ ఇచ్చిన వాళ్ళది పాడు చేయడం, కొత్తవి కొనుక్కొచ్చి మళ్ళీ కుట్టియటం, కొట్టకపోతే పక్కనోడికి ఇచ్చి కుట్టియటం. ఆయన ఒకరోజు అడిగాడంట, అమ్మ ఇంత సంపాదించి అంత డబ్బులు మన దగ్గర ఉండాలి, ఈ ఖర్చులు బాగా, మిగతా డబ్బులు వేయంటే, ఏడుండయ్యా ఇదిగో చూసుకని చెప్పని చిరిగిపోయినాయి, చింపేసిన, కుడతాం రాక పాడైపోయిన జాకెట్లు, చీరలు అన్నీ చూపించిందంట. ఇదేనా మీరు చూపిస్తున్నావు అంటే, నువ్వు సంపాదించి నాకు ఇచ్చేవు కానీ నాకు మిషన్ కుడతాం రాక వీటన్నిటిని పాడు చేసినయ్యా, మళ్ళీ వాళ్ళు వచ్చి ఎక్కడ తిడతారని వాళ్ళు కొత్తగా కొనిపెట్టాను అంటున్నాడు. చాలామంది క్రైస్తవ జీవితం ఇదే, పనికొచ్చేది కష్టపడతాం కానీ ఉపయోగం లేని జీవితం, ఉపయోగం లేదు. చూడండి, ఈ లోకనాథులు అంటే ధనం మీద ఎక్కువ ప్రాధాన్యత, ధనం మీద వ్యామోహం ఎక్కువైపోయింది. నేను సేవ చేసిన దినాల్లో అదే జరిగింది. అన్న నాకు టిఫిన్ పెట్టాలి, వచ్చేవాళ్ళం పెట్టేవాళ్ళం, సరిపోయింది, మాకు వచ్చేదానికంటే ఎక్కువ అయిపోయింది. కానీ దేవుడు ఇంకో కోణంలో మాకు యూదులకు మరో కోణం కూడా ఉంది, సహాయం. ఈరోజు ఇక్కడ సహాయం కలగకపోతే ఇంకో కోణం ఉండదా? మొర్దకే కరెక్ట్గా చెప్పాడు, నువ్వు రాణిగా ఉండి రాజ్యంలో బాగుండవు అనుకుంటున్నావేమో, యూదులకు మరో సహాయం ఉంది. అది లేనిదే దేవుడు లేకుండా ఉంచాడు దేవుడు. ఖచ్చితంగా ఇంకో సహాయాన్ని, ఒక ద్వారం మూయబడిందంటే ఇంకో ద్వారం తెరుస్తాడు దేవుడు, ఖచ్చితంగా అది ఉంది. అప్పుడు వీళ్ళకి పెడతా ఉండి వీళ్ళని పిల్లల్ని తీసుకుంటూ, వాళ్ళ పని ఏంటి తెలుసండి, వాళ్ళకి రక్షణ లేకపోయినా వాళ్ళని తీసుకెళ్తాం. ఊళ్ళో నేను వాక్యం చెబుతుంటే, అయ్యా పత్రికలు ఇవ్వండి అని చెప్పటం. మీకు ఒక విషయం తెలుసా? సేవకుడు అంటే అన్నీ నేర్చుకున్నవాడే సేవకుడికి ఎబ్రోన్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? నలగొడతారు, అన్నీ సాపులు ఎట్ట వేయాలో నేర్పిస్తారు, మైక్ సిస్టమ్ ఎలా పెట్టాలో నేర్పించుకుంటారు. అర్థమవుతుందండి? ఎందుకంటే సంఘంలో కొంతమంది పెట్టిపోతారు, మేమే సాపులు వేయాలి, మేము వేయిపోతే ఎవడేస్తాడు అని పెట్టిపోయేవాళ్ళు ఉంటారు. నువ్వు రాపోయినా వేయటం మాకు నేర్పించారు, నువ్వు మైకులు పెట్టపోయినా నేర్పించాడు మాకు. ఎందుకంటే మొదటే ట్రైనింగ్ ఇస్తారు అక్కడ, చేపలు ఎలా వేసుకోవాలి, మైకులు ఎట్ట పెట్టుకోవాలా, ఇంకా సంఘంలో ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, మొత్తం ఒక తర్ఫీదు ఉంటుంది. అన్నిటికీ డ్యూటీ ఇస్తారు, ప్రతిదానికి డ్యూటీలు ఉంటాయి. జనరల్ డ్యూటీ ఉంటుంది, మామూలు డ్యూటీ ఉంటుంది, ఆ ఆఫీస్ డ్యూటీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఎలా చేయాలో అన్ని ప్రణాళికలు నేర్పిస్తారు. అన్నీ నేర్చుకున్నవాడే సేవకుడు. అందుకే ఎవరు పని చేయకపోయినా చేసుకుంటూ పోయేవాడే సేవకుడు. మనుషుల కొరకు ఎదురు చూసేవాడుగా సేవకుడు. ఆ అక్క వచ్చి చేపలు వేయాలా, ఈ అన్న వచ్చి చేపలు వేయాలంటే నువ్వు వేస్తే నీ ఆశీర్వాదం, వేయకపోతే నీకేంటి నాకేంటి, వేసేస్తే నాకు డౌటే లేదు. పోయిన ఆదివారం చక్కగా చేపలు వేసుకుంటూ కూర్చున్నాను నేను, నా ప్రణాళిక నాకు ఎట్లాగో. చూసారా, ఒక్క వైర్ అన్న మీకు బయటకు కనపడుతుందా? ఎందుకు సెట్ చేసిన? అక్కడ 2 ఇక్కడ 2, ఇవన్నీ ఎందుకు సెట్ చేసినాయి? ఈ అనుభవాలు మేము నేర్చుకున్నాం. అది తెలియనోడు ఎట్ట పడితే అట్ట ఉంటాడు, ఆ సంగతి మనం ఏం చెప్పలేము సరైన ట్రైనింగ్ లేకపోతే. కాబట్టి ఏంటంటే ఇది ప్రాముఖ్యత, అన్నీ నేర్పించి పంపించారు. సువార్తలో కూడా ఎట్ట సువార్త చేయాలి, ఎట్ట పరిచయం చేయాలి నేర్పించారు. అందుకే వెళ్ళాము, బిడ్డలను తీసుకున్నాం, చిన్నపిల్లల్ని ఊరు వెళ్ళాము, పాటలు పాడుకుంటూ వెళ్ళి నేను ఒక చోట పాట పాడి కాసేపు వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పే లోపల ఆ చుట్టుపక్కల వాళ్ళు పత్రికలు ఇచ్చేవాళ్ళు. పత్రికలు ఇచ్చి అయిపోగానే అరే అయిపోయినాయి అన్న అనేవాడు. నేను మొదలు చెప్పాను, నేను ప్రార్థన చేస్తున్నానంటే నువ్వు వచ్చేయండి రా అనేవాడు. వచ్చేసేవాడు. మళ్ళీ సైకిల్ తీసుకోవడం, నేను తొక్కుంటూ వెళ్తుంటే వాళ్ళిద్దరు ఇంకో సైకిల్ మీద వచ్చేవాడు. వాళ్ళిద్దరు సైకిల్ మీద వస్తుంటే నా సైకిల్ మీద నేను పాటలు పాడుకుంటే నేను వాక్యం చెప్పుకుంటూ ఓ చేత్తో సైకిల్ ఓ చేత్తో మైకు పట్టుకుని తొక్కుంటూ సువార్త చెప్పాం. సాక్ష్యం ఉంది, ఇంకా అబద్ధాలు చెప్పట్లా. అబద్ధాలు చెప్పే రకం కాదు ఈ సేవకుడు. సాక్ష్యాలు ఉన్నాయి, తీసుకెళ్తాం మిమ్మల్ని ఒకసారి చూపిస్తా. మా ఊళ్ళో మందిరం కడుతున్నారు, డెడికేషన్లో తీసుకెళ్తాం మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే సాక్ష్యం. మా ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం అట్లా వెళ్తూ ఉండేది. నాకు 24 సంవత్సరాలు వచ్చేదాకా నేను సముద్రం చూడాల. పక్కనే ఉండా కానీ
ఎందుకు? అది ఎప్పుడు వచ్చి మీద పడిద్దో నేను చచ్చిపోతానని సముద్రం దగ్గరికి వెళ్తే. ఇప్పుడు అదేం లేదునండి, చచ్చిపోయినా ప్రభు ఉంటాడు. సముద్రంలో కూడా దేవుడు ఉంటాడు కదా, దాటిని నీటిని పాయలుగా చేయగలిగిన వాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నీ నేర్చుకోవాలి, అనుభవాలు, సాతాన్ని జయించడానికి శక్తిమంతులు అవ్వాలి. కానీ ఈ సేవా జీవితంలో, ఈ వాక్య పరిచయ అనుభవాల్లో సాతానుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ధనమే ముఖ్యమనే భావజాలం తీసుకొస్తాడు. ఇక ఈ సేవ పక్కకి వెళ్ళిపోయింది, పరిచర్య పక్కకి వెళ్ళిపోయింది, అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇంకేమొచ్చింది? ధనం ధనం ధనం. అందుకే చాలామంది క్రైస్తవులు వార కార్యక్రమాలకు రాని మెయిన్ రీజన్ ఇదే. అన్న జాబ్ చేసుకుంటున్నామన్నా, అన్న మాకు జాబ్ ఉందన్న, ఎట్ట రాగలుగుతాం? సరే ఆ వార కార్యక్రమాలు అంటే నీ టైం సెట్ కావట్లా, చివరిలో వచ్చాను అందుకోవచ్చు కదా, ఆ 7 మాటలు ఏం చెప్పాం రిమైండ్ చేస్తాం కదా, అది కూడా అందుకో. సరే అది పోతే పోయింది. ఆదివారం అన్న అంటే కదా. చాలామంది ఎందుకు చెబుతానంటే ఇది ధనం మీద ఉన్న భావజాలాన్ని గుర్తించి దానివైపు మళ్లించేదే, పూర్తిగా ధనం మీద ఆధారపడేటట్టు దాంట్లో పాతుకుపోయేటట్టు చేసేదే ఈ లోకనాథుల యొక్క పని. అందుకే బైబిల్ ఉంది, నీ ధనం ఎక్కడుండునో 100% అదే. ఈ ధనం ఎక్కడుండునో అదే మనసైన హృదయం ఒకే చోట ఉండేది అక్కడే. అందుకే ఈ లోకనాథులను జయించాలంటే ఈ లోకంలో ధనము లేకపోతే మరొకటి లేదు, ధనం ఉంటేనే ఏదన్నా ఉండిద్ది అనే భావజాలాన్ని కలుగు చేసే దుష్ట శక్తుల యొక్క ఆలోచనను జయించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచంను శక్తిమంతులమై ధరించుకున్నటకై శక్తిమంతులు అవటం కొరకే ధరించుకోవాలి. ఇది 6. 7వ విషయం, ఈ లోకనాథులు అంటే ఎవరు? రండి దేవుని వాక్యాన్ని చూసినట్టు 7వ మాట సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదవండి త్వరగా. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు అదేనమ్మా. 16వ అధ్యాయం చదవండి. 16వ వచనం నుండి 6 కాదు 19వ వచనం వరకు. అపరంజిని సంపాదించుతున్నట్టు కంటే చాలా. కాబట్టి ఈ లోకనాథులు చేసే పని మొట్టమొదటిగా దేవుడు లేడనే ఆలోచన చేస్తారు. రెండవదిగా మనుషులకి ఆత్మీయ గురుడితనాన్ని కలుగు చేస్తారు. 3 మెస్సేను గుర్తెరక్కుండా చేస్తారు. 4 పతనం అయిపోయిన వారు అందరిని పతనం చేసేస్తారు. 5 చెప్పండి పరోక్షముగా ఇప్పుడు చెప్పాం కదమ్మా. 5వ మాట ఏంది? నేరుగా మనల్ని పేల్చరు, పరోక్షముగా ఏం చేస్తారు? మొత్తం సమాజాన్ని కూడా పాడు చేస్తారు. 6 ఈ లోకనాథులు చేసే పని ఏంటంటే 6వ మాట ధనమే ముఖ్యమనే భావజాలాన్ని కలుగు చేసి లోకం మొత్తాన్ని అదే హృదయంలో స్థిరపరిచేస్తాడు మనుషుల మనసులో. 7వదిగా ఈ లోకనాథులు చేసే పని ఏంటంటే 7వ మాటను మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? నాయకులు వెనుక ఉన్ని ఆధ్యాత్మిక వ్యూహకర్తలుగా ఉంటారంటాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ అనుభవంలో వెనకాల ఉంటారు. ఈ క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస జీవితాన్ని కూలద్రోయటానికి వెనకాలుండి వ్యూహకర్తలుగా ఉంటారంట. అదే సామెతల గ్రంథంలో కూడా ఇంకో కోణంలో రాయబడుతూ వచ్చింది, 2 చోట్ల ఉంది. 24వ అధ్యాయం 8వ వచనంలో కూడా కీడుచే పన్నాగములు పన్నువానికి తంటముల మారి అని పేరు. చూడండి ఎట్లా ఉందో పేరు, చదవండి. కొత్త పేరు మీరు గమనించారు లేదు, చదవండి ఆ మాట. కీడు చే పన్నాగములు పన్నువానికి. మనం ఈ పేరు పెడితే ఒకళ్ళని మందిరానికి వస్తారో చెప్పండి మీరు? కీడు చేసే వాళ్ళకి, మన కీడు చేసే వాళ్ళకి ఈ పేరు పెడదాం. ఇక అందరం ఇదే పేరు పలుకుంటాం, ఎవరికి ఉండదు. నేను మీకు చేస్తా, మీరు నాకు చేస్తారు కాబట్టి అందరికీ ఇదే పేరు వచ్చింది. మరి మన పేర్లు ఎక్కడ పోతాయి? ఏం ఉండవు, ఎవరికాళ్ళు అంత తంటాలు మరియు గింటాలు మరియు ఉంది కదండి, ఇదే అయిపోయింది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఈ లోకనాథులు
ఏం చేస్తారంటే 7వ మాట, నాయకులు వెనుక ఆధ్యాత్మికంగా వ్యూహకర్తలుగా ఉంటారంట. అంటే కీడు ఎలా చేయాలో, నష్టం ఎలా చేయాలో, అంటే కీడు చేయట పన్నాగంలో పన్నేటట్టు చేస్తారు. ఆ కీడు చేయట పన్నాగంలో పన్నేటట్టు చేసిన వారు ఒకళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పండి? ఇది దీని గురించి కూడా తర్వాత నేను ఒక 7 విషయాలు చదివేది. ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన వారు ఎవరు, ఎలా ఉంటారు ఏందన్నది. సో ఎవరు అని అంటే వారిలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ. ఏంటి, యేసు ప్రభు వారి మీదే పన్నాగాలు వేశారు. ఎవరి ద్వారా? పరిసయ్యులు శాస్త్రులు వచ్చి వారి యొక్క పన్నాగంలో ఇస్కరియోతు యోధ కూలిపోయాడు. ఏం చెప్పారు? ఇదిగో ఇంత ఇస్తాం, ఇన్ని నాణ్యాలు ఇస్తాం నువ్వు ఆయన అప్పచెబితే. వ్యూహం అది. నువ్వు ఆయన అప్పగిస్తే ఈ డబ్బు నీకు ఇస్తాం. కానీ డబ్బు మీద మనసు ఉంది, కానీ ఆయన అప్పగించిన తర్వాత జరిగేది ఏంటన్నది గ్రహించలేకపోతున్నాడు. అంటే చాలామంది వ్యూహకర్తలు వెనకాల చెడు చేయడం కొరకై ముందల మంచి మాటలు పలికేవాళ్ళంట. ఈ ధనాన్ని చూపించారు తప్పక వెనకాల వాళ్ళు చేసే వ్యూహ ఆలోచనలు బయటకు చెప్పాల. తద్వారా ఇస్కరియోతు యోధ తెలియకోకుండా తెలియని వాడై నిజంగా వాళ్ళ మాటలు నమ్మేసేసి వాళ్ళకి ఏం చేశాడు? యేసు ప్రభువారిని అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత ఏం చేశాడు? నేను నీతిమంతుని అప్పచెప్పాను అన్నాడు. ఇంకేమైనా ఉపయోగం ఏముంది చెప్పండి? చేయాల్సిన పని చేసి మనం కూడా అట్టగా ఉంటాం. చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తాం. మళ్ళీ మందిరంకి వచ్చి ప్రభా నేను పాపిని క్షమించాయి అంటాం. ఇంకెన్నిసార్లు క్షమించాలి ఆయన? చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తాం. ప్రభా నేను పాపిని. ఇంకెంతకాలం? చేయాల్సిన తప్పులు చేసిన రోజే నువ్వు వచ్చే అన్నాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తాను చెప్పండి? ఈరోజు చేయాల్సిన తప్పులన్నీ చేసాం, రేపు ఆదివారం కదా బల దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం అనుకుంటాం. ఈ రాత్రి అయ్యా నీకు టైం అయిపోయింది నువ్వు తిరిగి వచ్చే అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? చేయాల్సిన తప్పులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఏంటమ్మా నవ్వుతున్నా? నిజమే. ఎక్కడికి వెళ్తే చెప్పండి? దేవుని తీర్పులోకి వెళ్ళవు. తీర్పులోకి వెళ్తే లేవా? సరి చేసుకుంటున్నారా? లేదు. ఎంత చెప్పినా గొడవ చెప్పినట్టే ఉంటుంది వాక్యం. ఒక విషయం తెలుసా అండి, బైబిల్లో ఉంది. నేను ఒకరోజు చెప్తే ఈ వర్తమానం, గోడల్లోని రాళ్ళు దూలములు మొరపెడుతున్నాయి అంట దేవునికి మనుషుల గురించి. మీకు తెలియాల్సిన విషయం ఏంటి తెలుసండి? మీరు ఏ పరద అయితే వేసుకుని కింద కూర్చున్నారో ఆ నేల కూడా సాక్ష్యమైపోతుంది. ఆ బండలు కూడా ఏ గోడలు చుట్టుపక్కల మన పక్కన వాల్స్గా ఉండేవో ఆ గోడల్లో ఉండే రాళ్ళు కూడా దేవునికి మొరపెడుతున్నాయి, దేవుని దగ్గర సాక్ష్యమైపోతున్నాయి. పర్వతాలు సాక్ష్యమైపోతున్నాయి, దూలములు సాక్ష్యమైపోతున్నాయి దేవుని ఎదుట. తెలుసా? మనం కూర్చున్న రాయి, మన కింద ఉన్న రాయి కూడా సాక్ష్యం ఇస్తుందంటే దేవునికి. బైబిల్లో ఉండే రెఫరెన్స్లు ఉండే, నేను చెప్పగలుగుతా. ఓ రోజు దాని గురించి టేబుల్ వర్తమానం చెబుతా. మనం అనుకుంటున్నాం ఏదో మందిరానికి గోడలు ఉండే కదా అని అనుకుంటున్నాం. మందిరంలో ఉన్న గోడల్లో ఉన్న రాళ్ళు కూడా దేవునికి మొరపెడుతున్నాయంటే మన బ్రతుకు మన జీవితం మారకపోవటం చూసి. ఎంత వాక్యం చెప్పినా మారటలేదు, ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని లేఖనపాలు ప్రకటించినా మనం మారకపోవడం చూసి గోడల్లోని రాళ్ళు మొరపెడుతున్నామని వాక్యంలో ఉంది బైబిల్లో. ఎందుకంటే ఈ లోకనాథుల ద్వారా ప్రేరేపించబడి వాని యొక్క వ్యూహంలో మనం చిక్కుకొని ఉన్నాం. అందుకే మన జీవితం బాగుండాలి, జాగ్రత్తగా మార్చుకోవడం ప్రయత్నించాలి. అందుకే బైబిల్లో రాయబడితే వచ్చింది కదా, పక్షి వేటగాని ఊరి నుండి పక్షి తప్పించుకున్నట్లు ఆయన నా ప్రాణం తప్పించున్నాడు. అది మన ప్రాధాన్యత. అలా మన ప్రాణం తప్పించుకోవాలి అంటే ఈ లోకనాథుల యొక్క వ్యూహంలో నుండి మనం తప్పించుకోవడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. అప్పుడే ఈ లోకనాథుల యొక్క వ్యూహంలో నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇస్కరియోతు యోధాకు వ్యూహం పన్నాగాలు పన్నారు. ఇదిగో ఇస్కరియోతు యోధా నీకు ఈ డబ్బులు ఇస్తాం. వ్యూహం వచ్చేసింది. ఏంటి? తన పైన వేయబడిన వ్యూహం అంటే డబ్బు. ఆ డబ్బు అనే వ్యూహంలో పడిపోయాడు. యేసు ప్రభువారిని అప్పగించాడు. వెనకెళ్ళి ఏడుస్తున్న ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ వ్యూహంలో పడిపోయి ఉన్నాడు. ఈ లోకనాథులు అంటే మనుషులు కాదండి. మీరు మరలా చేతులను గుర్తుపెట్టుకోండి. ఏ మనుషుడు కూడా కాదు. నేనను మీరను కాదు. ఒక్కోసారి మనం అంటాం ఇదిగో పలానక్క అలాగే పలానన్ను ఎలాగే, పొరపాటు మనకు తెలియక మన మనసుకు నచ్చక మనం అలా అంటున్నాం. ఎవరూ కూడా ఈ లోకనాథులు కారు. ఈ లోకనాథులు అంటే మనుషులు కాదని వ్యాఖ్యానంలో స్పష్టంగా ఉంది. మరి ఎవరు అంటే ఈ మనుషులు వెనకాల ఉండే దుష్టశక్తులు అంట. మనకు తెలియకుండా మన వెనకాల దుష్టశక్తులు ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి ద్వారా ప్రేరేపించబడుతున్నాం. అలా ప్రేరేపించబడిన వారి 700 అనుభవం కలిగిన అనుభవం చూస్తున్నాం. వాళ్ళు ఎవరు? దేవుడు లేడనేవాళ్ళు. వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు అమ్మా? ఆత్మీయ గుడితనం కలుగు చేయబడినవారు. ఇంకా వాళ్ళు ఎవరు? మెస్సేను గుర్తెరగని వారు. వాళ్ళు ఎవరు? పతనమైపోయిన ఆత్మలు. ఇంకా వాళ్ళు ఎవరు? సమాజాన్ని
సమాజాన్ని పీడ్చి నాశనం చేసేటటువంటి వారు. వాళ్ళు ఎవరు ఇంకా ఆరోదుగా ధనమే ముఖ్యమనే భావజాలం కలుగు చేసి హృదయంలో నింపేటటువంటి వారు. 7 వాళ్ళు ఎవరంటే దుష్టశక్తులు ఎవరంటే ఎవరమ్మా? నాయకులు వెనుకుండి కుయుక్తులతో కూడిన వ్యూహాలు పన్నేటటువంటి వారు. వీళ్ళంతా లోకనాథుల చేత ప్రేరేపించబడి, అంటే వీళ్ళు మనుషులే, వీళ్ళల్లో ప్రేరేపించబడింది లోకనాథుల యొక్క కార్యాలు. సో లోకనాథులు అంటే మనుషులు కాదు, వారి వెనకాల ఉన్న దుష్టశక్తులు. దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడి దేవుడు లేడని ఒకడు అంటాడు, మనసుకి గుడ్డితనం కలుగు చేసుకునేవాడు ఇంకోడు ఉన్నాడు, మెస్సైన గుర్తెరగని వారు ఉన్నారు, పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు, ధనం మీద వ్యామోహం కలిగిన వారు ఉన్నారు, ఇంకా తనను తానే నష్టపరుచుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది జీవితాలు ఉన్నాయి. వీటన్నిటికి కారణం మనుషులు కాదు, మనుషులు వెనకాల కనిపించని దుష్టశక్తులు. సో ఈరోజు దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే అది మామూలు పని కాదు. ఎందుకు ధరించుకోవాలంటే శక్తిమంతులు అవ్వాలి. ఎందుకు శక్తిమంతులు అవ్వడానికి ధరించుకోవాలంటే ఇది ఎలాంటి లోకనాథులను జయించడం కొరకు. ఈరోజు మన జీవితాల్లో, మన అనుభవాల్లో ఈ లోకనాథులు ఎంతోమంది ఉంటారు. అంటే మనల్ని మనం ముంగటెళ్తుంటే మన వెనకాల మనల్ని నష్టపరిచే ఈ లోకనాథులు ఎంతోమంది ఉంటారు. వారిని జయించడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రియులారా గమనించండి, దేవుడు లేడు అనేవాడు వాడి స్వభావం సిద్ధంతో అంటున్నాడా? కాదు. ఈ దుష్టశక్తి ద్వారా ప్రేరేపించబడి గుడితనం పొందినవాడు ఎవరు? వాడంతటా కూడా గుడితనం తెచ్చుకున్నాడా? కాదు. ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడిన అనుభవం. అంటే అర్థం చేసుకోండి, మనం మంచోళమే. ఎక్కడ మనుషుల గురించి కాదు చెబుతుంది, మన వెనకాల ఉన్న దుష్టశక్తులు. అందుకే మనం అందరం మంచోళమే, ఏ ఒక్కడు మంచోడు కాదంటానికి లేదు. కానీ దేవుని వాక్య వెలుగులో మనం మంచివారం కాదు, కానీ మంచివారిగా ప్రభు చేశాడు. కానీ ఈ లోకనాథులు మనల్ని ప్రేరేపించి మనం దేవునిలో నుండి దూరం అయిపోయేటట్టు ధనం మీద వ్యామోహం, మనసు గుడ్డితనం కలుగు చేసి ఇవన్నీ కలుగు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనకు నష్టాన్ని తెచ్చే ఈ లోకనాథుని జయించడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులుగా ఉన్నప్పుడు ఈ లోకనాథులు ఎవరైనా తన వ్యూహంతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్య వెలుగులో ప్రార్థన ద్వారా ఈ లోకనాథుని జయించడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్న మనము సమస్తాన్ని జయించి ఈ లోకనాథుని జయించి దేవుని కొరకై నమ్మకమైన సాక్షిగా మనం నిలబడతాం. అటు రీతిలో ఈ లోకనాథుని జయించడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులు కావటం కొరకై దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మార్పు చెందని దేవుడిగా ఉన్నందుకై మీకు వందనాలు. ప్రియ ప్రభు, నేడు దినమున బైబిల్ స్టడీలో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలకై వందనాలు. ప్రభువా, ఈ లోకనాథులను జయించడం కొరకై, వారితో పోరాడటం కొరకై మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. తద్వారా ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. ప్రభువా, మేము ఎప్పటికప్పుడు మాలో ఉన్న బలహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడి అవి మా వెనకాల ఉండే కనబడిన దుష్టశక్తులు, అవి మనుషులు కాదు. కాబట్టి ఆ దుష్టశక్తుల ద్వారా ప్రేరేపించబడి ఎన్నోసార్లు ప్రభువా మీరు ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతుడిగా నిలబడలేకపోయా. కారణం మీ తప్పు కాదు, అది నా జీవితంలో లోకనాథుల ద్వారా ప్రేరేపణ కలిగి ఉండటం కాబట్టి, లోకనాథులను ప్రేరేపించడాన్ని బట్టి ప్రభువా ఈ లోకనాథుల ద్వారా నేను ఎక్కడైతే ప్రేరేపించబడుతున్నానో దాని నుండి నాకు విడుదల ఇవ్వండి. నేను ఎప్పటికప్పుడు ఈ లోకనాథుని జయిస్తూ వారి కుతంత్రాలన్నింటిని కూడా లయపరుస్తూ సమస్తాన్ని జయించే విజయవంతమైన జీవితం నాకు అనుగ్రహించండి. నిజమే ప్రభా, ఎన్నోసార్లు ఈ లోకనాథుల చేత ప్రేరేపించబడి ఆత్మీయ జీవితం నష్టపోయి అవిశ్వాసీయతను గుడ్డితనం కలుగు చేయబడి ప్రభా ధనం అనే వ్యామోహంలో అలాంటి భావజాలను కలిగి కూరుకుపోయి తండ్రి పరలోకపు ధనమైన నీ మీద మనసు పెట్టుకోకుండా సాతానుడు ఎన్నోసార్లు ఈ లోకనాథుడు నన్ను మోసగించాడని ఒప్పుకొంచున్నా. ప్రభా, నన్ను మాత్రమే కాదు, నాతో పాటు సహపాఠిగా ఉన్న వారందరూ కూడా ఈ రీతిలో మోసపోయిన వారమని ఒప్పుకుంటున్నాం. దయచేసి మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని శక్తిమంతులమై
తండ్రి ఈ లోకనాథుని జయించేవారుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని, ముందున్న సమయం మాకెంతో దీవించమని, ఈరోజు విత్తబడిన వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపులో మీరు అనుగ్రహించిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయం అంతా దీవించండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు, తోడుకోండి. మార్గంలో సాయం చేయండి. ఎటువంటి అపాయాలు కీడు జరగకుండా సాయించమని, దుష్ట శక్తులన్నింటినీ యేసు ప్రభునామములో లయపరుస్తూ ఈ లోకనాథుని జయించే శక్తి మీరు మాకు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించమని, ఆయన మరణ భూస్థాపన ద్వారా మాకు ఇవ్వబడిన రక్షణ బట్టి స్తుతిస్తూ, ఆయన ద్వారానే మాకు శక్తి, ఆయన ద్వారానే మేము శక్తిమంతులు అవుతాం. కాబట్టి ప్రభువా, మీ కుమారుని ద్వారా మమ్మల్ని శక్తిమంతులు చేసి ఈ లోకనాథుని జయించే శక్తి మేము ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా మీరు మాలో ఉంచి మహిమ పొందమని, ఎక్కడ బలహీనలు ఎవరు బలహీనలు కొంటారు మందిరంలో కూడా మీరే మీ శక్తి ద్వారా బలపరిచి తండ్రి మీ మహిమ కొరకై దుష్ట శక్తులను జయించేవారుగా వాడుకుని మహిమ పొందమని ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ, రేపు విద్యానారులు ఉన్న కూడికను కూడా దీవించండి. అదే రీతిలో ఉపవాస ప్రార్థన కూడా దీవించండి తండ్రి. అంత మాత్రం కాదండి, ఎల్లుండి ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రభుదినం పరిచయ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరేం పొందుకోమని, మందిరంలో బలహీనలు కూడా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రభా. మరి కాంతయ్యను ముట్టండి. అదే రీతిలో తండ్రి మరి రోజాను కూడా ముట్టండి. పాపను ప్రభా రోజుని జ్ఞాపకం చేసుకొని ముట్టండి. అదే రీతిలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా కావ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ ఆఫ్ ప్రభా దయావతి అక్క కొరకు తండ్రి మరి సఫరింగ్ ప్రభావం విటమిన్స్ ప్రాబ్లం ఉంది, వామిటింగ్స్ ప్రభా బిడ్డను ముట్టండి. మోషన్స్ కూడా ప్రభా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. సుధాకర్ కొరకు మంజు అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, ఫీవర్తో కూడా మీరే ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకెవరెవరే బలహీనలుగా ఉండారు మందిరంలో సంఘంలో ప్రభు బలహీనలుగా ఉండారు, మాకు తెలిసిన వారు బలహీనలుగా ఉండారు, మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తెచ్చండి. కృపమ్మ అక్కను కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ప్రభా మీ దాసుని సుదర్శనాన్ని కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ఆరోగ్య విషయంలో ఎవరు బలహీనలుగా ఉండారు మీ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు బలపరిచి దేవుడిచ్చి సర్వాంగ కవచను ధరించుకుని ఈ లోకనాథుని జయించే శక్తి మాకు అందరికి కూడా దయచేసి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిల కొనమలను కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానము ఇప్పుడు ఇక్కడ చేరొచ్చిన వారికి సర్వత్రి సంఘానికి సదాకాలం దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులై ఈ లోకనాథును జయించడం కొరకై దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడేయండి. ఈ లోకం విడిచేంత వరకు కూడా ప్రభువు కృప మనకు తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్.